ఇక లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజు అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకొని అమ్మవారికి బోనాలు మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. అయితే కాసేపట్లో అమ్మవారి రంగం కార్యక్రమం జరగబోతోంది. పాతబస్తీ లాల్ దర్వాజా బోనాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కొలీగ్ యశోద లైవ్ లో రిపోర్ట్ చేస్తారు. ఓటు యశోద. సింహవాహిని మహంకాళి ఆలయం వద్ద ఉన్నాము. ఈ రోజు రెండో రోజు, అంటే ఈ రోజు ఇక్కడ రంగం కార్యక్రమం ఉంటుంది. రంగం కార్యక్రమము సుమారు 4 గంటల వరకు స్టార్ట్ అవుతుందని ఇక్కడ ఆలయ కమిటీ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా రంగం కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఇక్కడ ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి జానపద కళారూపాలు ప్రదర్శించబడుతున్నాయి. ఇక్కడ ఎక్కడికక్కడ ఈ గల్లీలో 2-3 స్టేజ్లు ఏర్పాటు చేశారు. అక్కడ జానపద కళారూపాలు ప్రదర్శించబడుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ స్టేజ్ పైన, ఆలయానికి సంబంధించిన స్టేజ్ పైన పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డితో పాటు ప్రముఖులు ఉన్నారు. వారు ఈ రోజుకు సంబంధించిన కార్యక్రమాలు అలాగే భద్రతకు సంబంధించి మాట్లాడుతున్నారు. మనం అవి వినగలము. ఇంకా మిగతా విషయాల్లోకి వెళ్తే కనుక ఈరోజు ఈ రంగం కార్యక్రమాన్ని పురస్కరించుకొని జరిగే కార్యక్రమాల్లో భాగంగా ప్రస్తుతం ఇక్కడ పోతురాజుల విన్యాసాలు జరుగుతున్నాయి. పోతురాజుల విన్యాసాలు ఇప్పటివరకు మనం చూస్తూ ఉన్నాము. పోతురాజు అంటే సాక్షాత్తు అమ్మవారికి అతను సోదరుడు, 7 గ్రామ దేవతలకు కలిపి ఒకే ఒక్క తమ్ముడు కాబట్టి 7 గ్రామ దేవతలకి కూడా అతనంటే ఎంతో ఇష్టమని భక్తుల విశ్వాసం. అతను ఆ పోతురాజు అనేవాడు ఈ పండుగను మొత్తం కూడా, ఈ బోనాల జాతర పండుగను మొత్తం కూడా ముందుండి నడిపించేవాడు. అంటే అమ్మవార్లకి 7 గ్రామ దేవతలందరికీ అతను కాపలాగా ఉంటాడని ప్రజల నమ్మకం. అలాగే ఈ ఉత్సవాన్ని మొత్తం కూడా పోతురాజు ముందుండి నడుపుతాడని ప్రజల విశ్వాసం. అతను కొరడాతో కొట్టుకుంటూ ఒంటికి పసుపు, నుదుటిన కుంకుమ, కాళ్లకు గజ్జలు, నడుముకు వేపాకు, ఎర్రని ధోతి ధరించి ఈ పోతురాజు విన్యాసాలతో ఇక్కడ ఉన్న ఈ ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసిపోయింది. పోతురాజు విన్యాసాలని ప్రజలంతా వీక్షిస్తున్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మవారి ఆలయానికి సంబంధించిన వ్యక్తిగత పోతురాజు ఈరోజు కాసేపట్లో ఇక్కడికి చేరుకుంటారు. ఆ పోతురాజుని ఘనంగా స్వాగతం పలుకుతారు ఇక్కడి ప్రజలు, ఇక్కడ ఆలయ అధికారులు కూడా. ఆ పోతురాజు ఎప్పుడైతే వచ్చి లోపల ఉన్న ఈ సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారో ఆ తరువాతే రంగం కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. కాబట్టి కాసేపట్లో పోతురాజుకి ఇక్కడ ఘన స్వాగతం పలకనున్న నేపథ్యంలో ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోతురాజు రాకతో ఇక్కడ భక్త జనసందోహం, అశేష జనవాహిని ఇక్కడ తరలి వచ్చే అవకాశం ఉంది. అతను అమ్మవారికి ఆలయానికి సంబంధించిన ప్రత్యేక పోతురాజు కాబట్టి అతన్ని చూడడానికి, అతన్ని దర్శించుకోవడానికి, అతని రాకతో స్టార్ట్ అయ్యే రంగం కార్యక్రమాన్ని వినటానికి ఇక్కడి భక్తులు అశేష జనవాహిని ఇక్కడికి వచ్చి చేరింది. ఈరోజు బోనాల సందడి తక్కువగా ఉన్నప్పటికీ కూడా రంగం కార్యక్రమాన్ని తిలకించడానికి, రంగం కార్యక్రమాన్ని ఇక్కడ చూడటానికి కూడా ప్రజలందరూ భారీ సంఖ్యలో వచ్చారు. సుమారు 3 నుంచి 4 గంటల మధ్యలో రంగం కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. రంగం కార్యక్రమాన్ని చెప్పే సుశీలమ్మ ఇక్కడికి రావాల్సి ఉంది. ఆమె పోతురాజు వచ్చిన తర్వాత ఆమెను ఆలయానికి తీసుకొని వస్తారు. అనంతరం రంగం కార్యక్రమం వినిపిస్తుంది ఆమె. మనం చూసాం ఇంతకు ముందే లాల్ దర్వాజాలో రంగం కార్యక్రమము స్వర్ణలత చెప్పింది. అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి ఇక్కడి ఆలయంలో నిన్నైతే ఈ అమ్మవారు బంగారు బోనాన్ని అందుకున్నారు. చాలా శుభ సందర్భం, అది శుభ పరిణామం, వీళ్ళందరికీ శుభ దినం అని వీళ్ళందరూ భావిస్తున్నారు. తర్వాత జరుగుతోంది రంగం కార్యక్రమం కాబట్టి ఇక్కడ సుశీలమ్మ ఏం చెప్పబోతుంది, ఎలాంటి మంచి సూచనలు కానీ మంచి వాక్యాలు కానీ వినిపించబోతుంది అనే దానిపై చాలా తీవ్ర ఉత్కంఠతో ఉన్నారు ఇక్కడ భక్తులందరూ కూడా. అందుకని ఇక్కడ అశేష జనం ఇక్కడికి వచ్చి ఉన్నారు. మొత్తానికి కాసేపట్లో జరగబోయే పోతురాజు రాకతో ఇక్కడ అసలైన సందడి మొదలవుతుంది. ఆ తర్వాత రంగం కార్యక్రమం తర్వాత ఉత్సవ విగ్రహాల్ని ఊరేగిస్తారు. ఉత్సవ విగ్రహాల్ని పురవీధిలో గుండా మొత్తం ఊరేగించి, అమ్మవారి ఉత్సవ విగ్రహం అంటే ఘటం అనే అర్థం, ఘటాన్ని అంటే రాగి కలశాన్ని, అమ్మ రూపులో ఉండే రాగి కలశం కానీ అమ్మ ఉత్సవ విగ్రహాన్ని కానీ మనం ఘటం అనే అర్థంలో చూస్తున్నాము. ఘటాల ఊరేగింపు ఈ సింహవాహిని పాతబస్తీలో 13 దర్వాజాలు, ఈ అమ్మవారి ఆలయం దర్వాజాతో 13 దర్వాజాలు మొత్తం ఉన్నాయి. ఈ అమ్మవారి దర్వాజా మొత్తం 13 అమ్మవార్ల దర్వాజాలలో ఉన్న అమ్మవార్లందరూ కూడా ఈరోజు ఘటాల ఊరేగింపు రూపంలో ఈ పురవీధుల గుండా తిరిగే కార్యక్రమం ఉంటుంది. అప్పుడు అమ్మవారిని ప్రతి గల్లీలలో, ప్రతి ఇక్కడున్న పాతబస్తీ పురవీధుల్లో తిప్పుతారు. అప్పుడు అమ్మవారికి హారతులు ఇచ్చుకుంటూ ఈ మొత్తం ప్రాంతం అంతా కూడా అమ్మవారి భజనతో, అమ్మవారి నామస్మరణతో మారుమోగే అవకాశం ఉంది. మొత్తానికి ఈ లాల్ దర్వాజాలోని 13 దర్వాజాలలోని అమ్మవారు ఘటాల ఊరేగింపు తర్వాత
తర్వాత ఎక్కడి అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించడంతో ఈ కార్యక్రమం మొత్తం అంటే ఇక్కడ పాత బస్తీలోని బోనాల జాతర ముగుస్తుంది అని చెప్పొచ్చు. ఇంకా ఇక్కడ నుంచి గోల్కొండ కోటకు వెళ్ళి అక్కడ సమాప్తం అవుతుందని చెప్పొచ్చు. బోనాల పండుగ సుమారు నెల రోజుల పాటు జరుగుతుంది. ఇది తుది అంకానికి చేరుకుందని చెప్పొచ్చు. ఇకపోతే కాసేపట్లో పోతురాజు, ఇక్కడికి పోతలింగన్న అంటారు అతన్నే, ఈ పోతురాజు ఇక్కడికి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకొని చాలా హడావుడైతే ఇక్కడ ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇది ఇక్కడ ఈ సిచ్యువేషన్. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ యశోద. Obrigado.